ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుని ఫైనల్ గా మీతో ఒకసారి నేషనల్ మాట్లాడతాను. ఇవాళ అన్ని నేను మళ్ళీ ఏమి చెప్పే ప్రయత్నం చేయట్లేదు, టైం వృధా అవుతుంది. మీరు మొదలు పెట్టేసండి. అంటే వస్తున్న నెంబర్స్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆ కూటమి ఆల్రెడీ ధీమా వ్యక్తం చేస్తోంది, మొదటి నుంచి చెప్తున్న విషయమే కదా అని. చలసాని గారు చెప్పిన దాంతో ఒక గట్టి ఏకీభావం ఏంటంటే, ఉమెన్ ఓటర్స్ బయటికి వచ్చినప్పుడు ఉండే వాతావరణంలో అది ఇప్పుడున్న పాలక పక్షానికి అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది నా అభిప్రాయం కూడా. ఎందుకంటే నేను ఇక్కడ కూడా ఇది మింట్ పత్రిక, మింట్ పత్రికలో ఈ మధ్య ఎలక్షన్ సందర్భంలోనే వై పొలిటికల్ పార్టీస్ ఆర్ వూయింగ్ ఉమెన్ అని చెప్పి, లాయల్టీ టు దేర్ బెనిఫాక్టర్స్ అండ్ డిసిప్లిన్ ఇన్ ఓటింగ్ హ్యావ్ మేడ్ పొలిటీషియన్స్ కోర్ట్ ఉమెన్. తమకి ప్రయోజనం చేకూర్చిన వాళ్ళ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి లాయల్టీ మహిళలకు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అమ్మఒడి కావచ్చు, పిల్లల్ని ఇతరత్ర సరే వాళ్ళకి ఇతరత్ర సంక్షేమాలు కావచ్చు, మహిళలకు చాలా పెద్ద ఎత్తున సంక్షేమం అందింది మాత్రం నిజం. కాబట్టి ఉమెన్ ఓటర్స్ లో ఎక్కువ భాగం నేను కూడా అనుకోవటం పాలకపక్షానికే ఉంటారు. గెలుస్తారా ఎవరు ఓడిపోతారు నేను ప్రస్తావించారు, కానీ ఎంత మనం అనుకున్నా అది నిజం. ఉమెన్ ఆర్ లాయల్ టు దేర్ బెనిఫాక్టర్స్. ఎందుకంటే ఇల్లు నడిపే బాధ్యత, కష్ట నష్టాలు వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు. డబ్బులు తెచ్చిచ్చేవాళ్ళు మగవాళ్ళు కావచ్చు ఎక్కువ సందర్భాల్లో, కానీ అందుకని ఏంటంటే ఈ బెనిఫాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వాళ్ళు లాయల్ గా ఉంటారు. రెండోది ఏంటంటే ఇందాక నుంచి చర్చలో ప్రధానంగా వస్తుంది, అప్పులు చేసి సంక్షేమం అనేది వస్తుంది, అలాగే అభివృద్ధి అనేది కూడా వచ్చింది. అప్పులు చేసి సంక్షేమం అంటే మరి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సింది జగన్ గురించో చంద్రబాబు గురించి కూడా కాదు కదా. సంక్షేమం ఎవరు చేస్తే వాళ్ళు, అలాగే అభివృద్ధి గురించి కూడా చంద్రబాబుని జగన్ గురించి మాట్లాడటానికి కాదు కదా. అసలు దీనికి అంతటికీ మూల కారణం ఎక్కడుంది? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంతరమైనటువంటి ద్రోహం. గత 10 ఏళ్లుగా వాళ్ళు చేస్తున్న ద్రోహం మామూలుదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వాళ్ళని ఎవరు అడగరు, వీళ్ళలో వీళ్ళు కొట్లాడుకుంటారు, రాష్ట్రాన్ని చీలుస్తారు, తగాదాలు పెడతారు. అవును, మరి ఇది అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు చేయటలేదు మీరు అనేది ఉమ్మడిగా అడగండి, ధైర్యం ఉంటే ఒక్కడిగా అడగండి. వ్యక్తులుగా విడివిడిగా చలసాని గారు లాంటి వాళ్ళు ఎవరెవరో ప్రశ్నించడం తప్పితే ఈ రెండు పార్టీలు ఏది ప్రశ్నించట్లా కేంద్రంలో ప్రభుత్వాన్ని. ఇప్పుడు చంద్రబాబు గారు నిన్నటిదా తిట్టి వాళ్ళకి పోయి సంకలో దూరారు, వాళ్ళే చాలా బాగున్నారని చెబుతున్నారు. ఇది ఈ పరిస్థితిలో మీరు రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది? నేను చెప్పేది స్పష్టంగా ఒకటే, అది లోటు బడ్జెట్ రాష్ట్రం, దానికి సొంత ఆదాయ వనరులు లేవు, వ్యవసాయం నుంచి డబ్బులు రావు, పన్నులు రావు, వ్యవసాయమే ప్రధానం అక్కడ, పరిశ్రమలు లేవు, సేవా రంగం లేదు. ఏ రూపంలో దానికి అది బాగుపడాలి? కేంద్రం చేయాలి సాయం, కేంద్రాన్ని ప్రశ్నించాలి, కేంద్రంతో పోట్లాడాలి. ప్రతి వాళ్ళకి రకరకాల సాకులు చెప్పి వాళ్ళలో అంటే అంతిమంగా ఎట్లయిందంటే పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అక్కడ ఏమాత్రం బలం లేని, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ వెళ్తుంటే ప్రశ్నించేవాడే లేడు. కొద్దిపాటి మంది వ్యక్తులు తప్పితే ఎవరు ప్రశ్నించినప్పుడు రాష్ట్రానికి భవిష్యత్తు ఏముంది? ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చారు. పాలక పక్షాలకి ప్రతిపక్షానికి అది అమ్ములేదు కదా అక్కడ. కానీ ఇప్పుడు ఇవాళ మరి అదే కూటమిలో ఉన్న బీజేపీ అలాగే జనసేన తెలుగుదేశం పార్టీలకి మొదట్లో జనసేన బీజేపీ కూటమిలో ఉండడం, తర్వాత తెలుగుదేశం రావడం, ఈ అలయన్స్ ఏర్పడిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో వేగంగా పరిణామాలు మారాయని, అది వైసీపీకి ఖచ్చితంగా వ్యతిరేక పరిణామంగా మారిందని వాళ్ళకి తెలుసు. కానీ అది ఇవాళ ఈ స్థాయిలో రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఏంటి? అంటే ఇక్కడేమి నేను ఇప్పటికీ చెప్తున్నా ఇది ఎగ్జిట్ పోలే, కానీ రిజల్ట్స్ రోజున ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వస్తున్న నెంబర్ని బట్టి ఇప్పుడు దాసరి రాము గారు కానీ చలసాని గారు కానీ ఎక్కడ ఎవరికో 150లో 130లో 160లో అని చెప్పలేదు, కొన్ని సర్వే సంస్థలు చెప్పినట్టు. చెప్పే పరిస్థితి కాదు. నేను చెప్పేది ఏంటంటే దాసరి రాము గారు మాట్లాడచ్చు, నేనైతే ఒకళ్ళ సర్వేని స్టాండర్డ్ గా తీసుకునేది దీంట్లో లేదు. నేను బేసిక్ గా కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది ఏంటంటే, జనాలు తమ సొంత ప్రయోజనాల దృష్ట్యా ఓటేస్తే ఏమవుద్ది అనేది. అవును, జనాలు నీతివంత అంటే ఇన్ ద సెన్స్ ప్రిన్సిపుల్డ్ గా ఎవరున్నారు అనేది ఓటు. ఎందుకంటే ప్రిన్సిపుల్డ్ గా ఎందుకు కావాలంటే వాళ్ళకి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మోసం చేయకుండా ఉంటారు అనేది కూడా చూసుకుంటారు. ఎన్నికలు వస్తారు, రేపు పొద్దున ఓటేసాక మళ్ళీ మోసం చేసిపోతారు అనేది చూసుకుని కూడా ఓటేస్తారు. అంటే ప్రిన్సిపుల్డ్ గా ఉండుంటే ఇప్పుడున్న పార్టీకే తిరిగి అధికారం ఇవ్వాలనా, లేదా సొంత ప్రయోజనాలు తీసుకుంటే కూటమి వైపు వెళ్ళారనా? అదే మీరు చెప్పబోయేది? అంతే. ఇప్పుడు ఎందుకంటే ప్రిన్సిపుల్డ్ గా ఉన్నాడా లేదా ఒక మనిషి, గత చరిత్ర, వీళ్ళు మాట నిలబెట్టుకుంటారా లేదా, ఇవన్నీ ఉన్నాయి. దానిలో మీరు చూస్తే నేనేం విమర్శించడానికి చూడండి, పరిగణలోకి తీసుకోండి వాస్తవాలని. గతంలో మేనిఫెస్టో ఇచ్చిన చంద్రబాబు 650 వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో వెబ్సైట్ లో కనపడకుండా చేశాడు. ఇది చరిత్ర.
అలాగే తర్వాత ఎన్నికలు చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు రుణమాఫీ విషయంలో ముందు చెప్పిన లెక్క తర్వాత చెప్పిన లెక్క ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని మాట తప్పడం అనేది అలవాటు అయింది అనేది. తర్వాత మీకు ఇది ఎన్నికల ముందు ఇంకా కరెక్ట్ గా ఇందాక ఏదో మన జ్యోత్స్న గారు లేరు కానీ సారీ అని చెప్పి ఏదో ఆ సంఖ్య డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని ఓట్లేస్తారనుకుంటున్నాడు జగన్ అని ఏదో అంటున్నారు. నేను చెప్పేది ఒకటి, డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని ఓట్లేస్తాడని జగన్ అనుకోవాలి. 5 ఏళ్ల నుంచి ఇస్తానే ఉన్నాడు జగన్ ఆ బట్టన్ నొక్కడో ఏదో ఒకటి. కానీ ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇచ్చిన చంద్రబాబుని ఎందుకు నమ్ముతారు? ఎన్నికల్లో డబ్బులు లంచమనే అనుకున్నారు, ఆ డబ్బులు తీసుకున్నారు, గప్పు చెప్పి కేసారు. ఎవరు ప్రిన్సిపల్డ్ గా ఎవరు ఓకే అయితే మీ అంచనా ప్రకారం ఒకవేళ కూటమి కనుక స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది, ఒకవేళ ఏ ఫ్యాక్టర్స్, ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్ చాలా 2-3 ఉండుంటాయి అంత హోరాహోరీ ఫైట్ లో. అవును, ఈ ఫ్యాక్టర్స్ లో ఒకటి బేసిక్ గా ఒకటే సార్ నేను చెప్పేది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం జనసేన చంద్రబాబు కలిసి ఉంటే ఒకలాగా ఉండేది అక్కడ పరిస్థితి. ఎన్ని కొట్లాటలు ఎన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ జనాల నుంచి వచ్చినా కొంచెం అవకాశాలు ఉండే. ఎప్పుడైతే బీజేపీని తెచ్చి అక్కడ పెట్టుకున్నారో 100 కంటే తక్కువ వచ్చి జనాలు చెదరించుకుంటున్నా, జనాలు ద్వేషిస్తారు. ఏపీలో ప్రత్యేక పరిస్థితి, దేశం అంతా బీజేపీ గెలిస్తే గెలవచ్చు, అది వేరే విషయం. కానీ ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితిలో బీజేపీ పట్ల ప్రత్యేక ద్వేషమే ఉంది. రాము గారు ఏమంటారు దీని మీద? ఒకసారి రాము గారు ఒపీనియన్ తీసుకున్నా. దాసరి రాము గారు, ఒక ఎస్సీస్ లో క్రిస్టియన్స్ ముస్లిం రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు క్విక్ గా మాట్లాడేసి రవిచంద్ర రెడ్డి గారు క్లోజ్ చేసేద్దాం రాము గారు పాయింట్ చెప్పేశాక మీరు కంక్లూడ్ చేసేద్దరు కానీ. రాము గారు, ఎస్సీస్ లో క్రిస్టియన్స్ ముస్లింస్ లో యొక్క ఓటింగ్ మొత్తం 2% సార్, 2%, 1.5-2% పైన ఓటింగ్. మామూలుగా అయితే జనసేన టీడీపీ ఇద్దరు కలిసి వెళ్తే వాళ్ళకి యాడ్ అవుతాయి, ముస్లింస్ నుంచి ఎస్సీ క్రిస్టియన్స్ నుంచి కొంత యాడ్ అయ్యాయి. అయితే బీజేపీ కలవటం వల్ల 2% కొద్దిగా ఆ ప్రాబ్లమే, ప్రాబ్లం అయినా కూడా అట్లాగే ఇప్పుడు అందరూ కూడా నేను ఒక మాట చెప్తాను, కాంగ్రెస్ పార్టీతోనే ఉంది ఈ రాష్ట్రం అంతా. మేము ముఖ్యంగా కాపు కమ్యూనిటీ నుంచి ఊడికం చేసాం ఆ పార్టీకి మేమంతా. ఏ రోజు పేద కులాలకు రెడ్డి గారినే భుజానిచ్చుకుని తప్ప ఏ రోజు పేద కులాలు పెద్ద చూసుకోవాలా. 50, 60 ఏళ్ళు 70 ఏళ్ళు నేషనల్ లెవెల్లో రూల్ చేసింది. ఏమి కొత్తగా తెచ్చిచ్చింది ఏంటి కాంగ్రెస్ పార్టీ? మేము కాంగ్రెస్ మేమంతా కోస్తా జిల్లాలో కాపులో స్వచ్ఛంగా కాంగ్రెస్ అంతే, మొహమాటం ఏం లేదు. మీతో రెడ్డి ఊగుతారు, మేము ఊగం. కానీ ఎండ్ ఆఫ్ ద డే మేము పొందింది అక్కడి నుంచి పెద్దగా ఏం లేదు మాకేమి. ఇప్పుడు ఉన్న బీజేపీ పార్టీ ఉన్నా అంతే, వాళ్ళ దగ్గర నుంచి ఏదో వచ్చింది. నేనేమంటానంటే నేషనల్ పార్టీని తిట్టడమో నేషనల్ పార్టీని విమర్శించడం మన ఆంధ్రప్రదేశ్ అలవాటే. ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తుంది? కేంద్రం పాలసీ తీసుకుంది. 2027 మార్చి 21 ఆంధ్రప్రదేశ్ మాట్లాడండి, మాట్లాడండి మీ ఇష్టం. ఒక్క నిమిషం మీకు ఒక ముక్క నేను మనం ఊరికినే ఇప్పుడు ఊరికినే లేదండి, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం. ఊరికే ప్రాణం ఇస్తాను నేను రాష్ట్రం కోసం, ఊరికినే ఎప్పుడు చేయట్లా చెప్పండి. ఇవాళ నేను ఇస్తాను, మీరు ఇస్తారా? నాకు మిగతా మీ ఉద్యమం మీద అన్నింటి మీద బాగానే ఉన్నా, కానీ మనకు ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తారని చెప్తున్నారు. రిషి గారు ఒక చిన్న సబ్మిషన్, ఒక్క నిమిషం, ఫ్యూ సెకండ్స్. ఏం లేదు, నేను చెప్పేది ఒకటే ఇక్కడ స్పష్టంగా ఏంటంటే బీహార్ కి ప్రత్యేక హోదా విషయం గురించి ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు. ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు బీహార్ ప్రత్యేక హోదా. ఓకే, మళ్ళీ లెట్ us not get into that. రవిచంద్ర రెడ్డి గారు ఫైనల్ గా ఏమిటి ఇప్పటికి ఇంత చర్చ జరిగింది? ఒక్క నిమిషం రాము గారు పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను, మీరు చెప్పండి. చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఒరగబెట్టి మనం పెట్టింది ఏం లేదు, బీజేపీ ఒరిగేది లేదు. మేము బీజేపీ పార్టీ కాదు. నేనేమంటా అంటే మీరు అవునన్నా కాదన్నా నేషనల్ లెవెల్లో రూలింగ్ వస్తుంది బీజేపీ. మనం డెఫిసిట్ బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం మంది, అవసరాలు ఉంటాయి. ఏదున్నా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి తప్ప నేచర్ పెట్టుకోవడం ప్రమాదము. రామ్ గారు నేను ఒక్కటి చెప్తా, రాము గారు కాదు, నేను ఒకటి చెప్తా. మీరైనా చలసాని గారైనా
నేనైనా మనందరం ఆలోచించేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజధాని లేని రాష్ట్రంగా బయట మాట్లాడుకోకూడదు, దాని గురించి గర్వంగా బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి, అక్కడున్న ప్రజలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా రాష్ట్రంలోనే ఏమన్నా ఉపాధి దొరుకుతుందా, అభివృద్ధి ఏం జరుగుతుంది, ఈ ఆస్పెక్ట్లో ఆలోచించాలి. అది వైసీపీ చేస్తే ప్రజలు వైసీపీ వైపు ఉంటారు, లేదు కూటమి చేస్తుంది అనుకుంటే కూటమి వైపు ఉంటారు. ఇక్కడ బీజేపీ విషయంలో చలసాని గారు ఆవేశపడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏ పార్టీ అయినా తమకు అనుకూలంగా రాజకీయ అవసరం కోసం మారిపోకుండా రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం కొంచెమైనా పోరాటం చెయ్యాలి కదా. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. రవిచంద్ర రెడ్డి గారు, 11 మంది సార్ రేపు జూన్ 2 సార్ మన రాష్ట్రంలో ఎట్లా ఉందంటే వీరు కొట్టుకోవడమే సరిపోతుంది, కేంద్రంతో సరిగ్గా రవిచంద్ర రెడ్డి గారు మీరే చెప్పాలంటే కాదు, ఒక నిమిషం, పొలిటికల్ ఒపీనియన్ మీరే ఇవ్వాలి దీని మీద. నేను ఒకటే అనేది, ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కి సంతోషపడితే రేపు జూన్ 2 సార్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ రేపు అర్ధరాత్రితో అది కాకుండా పోతుంది. హైదరాబాద్ లో అపరిష్కృతమైన సమస్యలు ఎన్ని ఉన్నాయో 1,43,000 కోట్ల రూపాయలు 11 మంది ఉన్నాం సార్. 11 మంది రాజ్యసభ సభ్యులు, మాకు వచ్చే లోక్సభ సభ్యులతో మేము మాత్రమే ప్రశ్నించగలం, మేము మాత్రమే నీతి ఆయోగ్ లో మాట్లాడాం. వాళ్ళు ప్రత్యేక హోదా వద్దంటే కావాలని మేము తీర్మానం చేశాం. మేము ఎస్పీబీ పెట్టి ప్యాకేజ్ తీసుకోమంటే తీసుకోమని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు సార్, ఆ రోజు 17,500 కోట్లు, సంవత్సరానికి 3,500 కోట్లు చొప్పున ఇస్తే ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చారు సార్. 58-42 చొప్పున ఏదైతే ఆస్తులు అప్పులు పంపకాలు జరిగాయో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి అప్పులు మాత్రం ఇచ్చారు సార్, ఆస్తులు ఇవ్వలేదు. తెలంగాణ చెప్పారు సార్, విద్యుత్ అనేక అంశాలు ఉంటే హైదరాబాద్ ని మనం 10 ఏళ్ళు అడిగిమని చెప్పే ఆ దమ్ముందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. అంతేకాదు సార్, ఆస్తులు అప్పులు పంచినప్పుడు 58% ఏదైతే మనకి ఆస్తులు అప్పులు పంచారో ఆ నిష్పత్తిలో. రవిచంద్ర రెడ్డి గారు ఒక విషయం అయితే అందరూ ఒప్పుకోవాలి. రవిచంద్ర రెడ్డి గారు, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. 1 minute. 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మీద వస్తున్న రెవెన్యూలో 100 రూపాయలు ఆస్తులు అప్పులు ఏదైతే రేషియోలో పంచుకోవాలో రెవెన్యూ ఈ 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వకుండా ఉమ్మడి రాజధాని పెట్టాడు సార్. ఉమ్మడి రాజధాని అంటే దాని మీద వచ్చే రెవెన్యూ మొత్తం తెలంగాణ తినమన్నా? మరి 10 సంవత్సరాలు మనకి ప్రత్యేకత ఇస్తామని మోసం చేస్తే ఒకటే రవిచంద్ర రెడ్డి గారు, మీరు వ్యాలిడ్ గానే మాట్లాడారు, నేను కాదంట్లా, కానీ చలసాని గారు అన్నట్టు గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, మోసం జరిగింది, మీరేం చేసింది కూడా మోసం కాదా? కొంచెమైనా ఉండాలి సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మోసం ఉండాలి, అధికారం మీద మోసం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేసిన మెడలో ఉంచుతారు, మెడలో ఉంచేసింది మీరు కాదండి. దయచేసి చెప్పండి ఒక్క మాట. పెట్టలేదు, ఢిల్లీలో అరెస్ట్ అయ్యాం, ప్రత్యేక హోదా కోసం అరెస్ట్ అయ్యాం. నేను ఒకటే చెప్తున్నా, చెప్పండి. కాదు ఒక విషయం, నేను కాదు మీరు మా సభకు వచ్చారు కదా, ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు లైట్లు ఆపేశారు, ఒక విషయం నేను పిలిపిస్తే రవిచంద్ర రెడ్డి గారు మీరు చెప్పిన పాయింట్ నేనేం విభేదించట్లా, కానీ ఫైట్ చేయండి. కాదు ఒక నిమిషం, ఇక్కడ నాకు బీజేపీ ఏం మాట్లాడితే ఒక నిమిషం నేనే ఆపుతున్నా. రవిచంద్ర రెడ్డి గారు, మీరు మళ్ళీ వాటికి ఒక్క రవిచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం.